ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. అమరావతి నిర్మాణ ప్రతిపాదనలకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ విశ్వనగరంగా మారేందుకు బాహ్యవలయ రహదారి ఓఆర్ఆర్ దోహదపడిందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. వార్తల వివరాలు. కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గంలోని గంగూరు, ఈడుపుగల్లుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా గంగూరులో జరిగే రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈడుపుగల్లులో స్థానిక రైతు సేవా కేంద్రంలో ధాన్యం సేకరణను పరిశీలిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. అమరావతి నిర్మాణ ప్రతిపాదనలకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆంధ్రప్రదేశ్ సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం మంత్రిమండలి నిర్ణయాలను మంత్రి పార్థసారథి పాతికేయులకు వివరించారు. జల్ జీవన్ మిషన్ పనులన్నింటినీ కూడా పునః పరిశీలించి అక్కడ ప్రజల అవసరాల కోసం, తర్వాత ఒక సస్టైనబుల్ నీటి వనరుల్ని పరిశీలించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకోకుండా ఈ ప్రాజెక్టుల్ని మళ్లీ తిరిగి ఎస్టిమేట్ చేయడానికి లేదా డిజైన్ చేయడానికి నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ అమరావతిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని కట్టుబడి ఉందని చెప్పేసి మీకు మనం చేస్తాం. 45 పనులు వాల్యూ 33,137.98 కోట్ల రూపాయలతో చేపట్టడానికి ప్రభుత్వం ఏపీసీఐడీఏకి అనుమతి మంజూరు చేసిందని చెప్పేసి నేను మనం చేస్తాను. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు, 10 జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్, 1.70 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సీడాప్ నిన్న మంత్రి సమక్షంలో 3 ప్రధాన సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు సీడాప్ నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. యువతకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేలా అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు సీడాప్ ముందుకు రావడం అభినందనీయమని మంత్రి తెలిపారు. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ది చెందేందుకు బాహ్యవలయ రహదారి ఓఆర్ఆర్ దోహదపడిందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా నిన్న ఓఆర్ఆర్పై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లపై విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. ఓఆర్ఆర్పై విచారణ జరిపేందుకు ప్రత్యేక విచారణ బృందం సిట్ని ఏర్పాటు చేస్తామని, త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొంటూ, ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు జైకా నుంచి నిధులను తీసుకొచ్చి ఒక అద్భుతమైన మణిహారాన్ని తెలంగాణ రాష్ట్రానికి, అంటే హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరంగా, విశ్వ నగరంగా రాణించడానికి ఈ 2 ప్రధానమైన కారణం. అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు. ఈ తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 60-65% ఈ రోజు మన బడ్జెట్ లో వస్తుంది అని అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజు ఈ రాష్ట్ర ఆదాయం అత్యధికంగా పెరిగింది. క్రీడాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడలో క్రీడా యాప్ను రాష్ట క్రీడా విధానాన్ని మంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతతో క్రీడారంగంలో నూతన ఆవిష్కరణలకు కూటమి ప్రభుత్వం అంకురార్పణ చేసిందని అన్నారు. అమరావతి కేంద్రంగా 2027లో జాతీయ క్రీడా పోటీలు నిర్వహించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ, క్రీడా పాలసీని మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. రాబోయే తరానికి ఒక దిక్చూచిగా ఉండే విధంగా క్రీడా పాలసీని తయారు చేయడం జరిగింది. 2027లో ఒక అమరావతిలోనే నేషనల్ గేమ్స్ జరిపించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కబడ్డీ అనుకోండి, ఖోఖో అనుకోండి,
అలాగే క్రికెట్ విషయంలోనైతే అన్ని గేమ్స్ల విషయంలో అన్ని జిల్లా కేంద్రాల నుంచి గ్రామీణ స్థాయి వరకు ప్రోత్సాహం ఇస్తున్న అసోసియేషన్ సభ్యులకు మరొక్కసారి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తారు. 2 రోజుల పర్యటనలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. ఉపాధి హామీ పథకం కింద మక్కువ మండలం బాగుజోలు గ్రామం నుంచి సాలూరు మండలం సిరివర గ్రామం వరకు 9.50 కోట్ల రూపాయల వ్యయంతో తార్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రేపు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలంలో పర్యటించి గిరిజనులతో సంభాషిస్తారు. ఏజెన్సీలో పలుచోట్ల రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు జల్జీవన్ మిషన్ పనులను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ ఎస్ఎస్సీ బోర్డు షెడ్యూల్ను ప్రకటించింది. మార్చి 21న మొదటి భాష, 22న ద్వితీయ భాష, 24న ఆంగ్లం, 26న గణితం, 28న భౌతిక శాస్త్రం, 29న జీవశాస్త్రం, ఏప్రిల్ 2న సాంఘిక శాస్త్రం పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 3న వొకేషనల్ కోర్సు పేపర్ 1 భాషా పరీక్ష, 4న వొకేషనల్ కోర్సు పేపర్ 2 భాషా పరీక్ష జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హామీలను అమలు చేయకుండా రాష్ట ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులతో నిన్న జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు ఆ విద్యా దీవెన పరిస్థితి ఏమిటి అనంటే 4 త్రైమాసికాలు అయిపోయాయి. ఈ జనవరి 1వ తారీఖు వచ్చేసరికే ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజులు ఇచ్చే పరిస్థితి నుంచి 4 త్రైమాసికాలు అయిపోయాయి. పిల్లలకు ఫీజులు అందని పరిస్థితి. వినోద రంగంలో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వేవ్స్ కార్యక్రమాన్ని నిర్వహించనుందని పత్రికా సమాచార కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్ రాజేంద్ర చౌదరి తెలిపారు. గుంటూరు జిల్లా లాంఫాంలోని స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో వేవ్స్ సదస్సుపై నిన్న నిర్వహించిన కార్యశాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర చౌదరి మాట్లాడుతూ, వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు ఢిల్లీలోని భారత మండపంలో ఈ సదస్సు జరగనుందని చెప్పారు. షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్ వంటి అంశాలపై జరిగే పోటీల్లో యువత పాల్గొనవచ్చునని ఆయన అన్నారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంగా వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం వైపు ప్రయాణించనుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈరోజు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తెలంగాణలోనూ పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. అమరావతి నిర్మాణ ప్రతిపాదనలకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ విశ్వనగరంగా మారేందుకు బాహ్యవాలయ రహదారి ఓఆర్ఆర్ దోహదపడిందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు తిరిగి 1:20 వింటారు.